కనబడేవి అనిత్యం ఉండవు, ఎంతో కాలం ఉండవు. కనబడనివి నిత్యము ఉంటాయి. కనుక క్రైస్తవులమైన మనము మనలను ప్రలోభపెడుతున్న ఈ లోకములో ఈ కనిపించే విషయాలు మనలను ప్రలోభపెడుతున్న ఈ లోకములో కనబడని వాటి కొరకు, దేవుడు మనకు సిద్ధపరిచిన వాటి కొరకు ఈ దృశ్యమైన వాటి మధ్యన, కనబడే వాటి మధ్యన మనం జీవిస్తున్నాం. అంటే ఈరోజు మన అంశం ఏమిటంటే కనబడేవి ఉండవు. చెప్పండి, కనబడేవి ఉండవు, కనబడినవి నిత్యము ఉంటాయి. క్రైస్తవులమైన మనము ఎందుకు వచ్చామంటే ఈ దృశ్యమైనవి రకరకాల ఆలోచనలు ఇచ్చి మార్గం తప్పిస్తాయి కనుక వీటి మధ్యన మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో ఆ కనబడే దేవుని రాజ్యపు విలువలను ఈ కనబడే ఆ అంశాల మధ్యన లేక ఈ దృశ్యాల మధ్యన మనము ఒక దృశ్యముగా, పరలోకానికి సంబంధించిన ఒక దృశ్యముగా ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనబడేవన్నీ కూడా అనిత్యం, ఉండవు, ఎంతో కాలం ఉండవు. అలాగే కనబడినవి నిత్యం ఉంటాయి. కనుక 2వ కొరింథీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనములో పౌలు గారు ఏమంటున్నాడంటే, వెలుచూపు వలన కాక, అంటే మనకు ఉండేవి మనలను ఆవరించే వాటిని చూచిన నడవక విశ్వాసం వల్ల మనం నడవాలి. అంటే విశ్వాసం అంటే ఎవరి గురించి వింటున్నామో వారి గురించి, వారితో మనం నడవాలి. మనం ఎవరి గురించి వింటున్నామండి? యేసు ప్రభులు వారి గురించి వింటున్నాం. యేసు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చాం. కనుక విశ్వాసం అంటే విన్న తర్వాత విన్న దానిని ఎవరి గురించి విన్నామో వారితో కలిసి నడవడం. కనుక ఈ లోకంలో చాలా దృశ్యమైనవి మనకు కనబడుతూ ఉన్నాయి. రంగురంగుల ప్రపంచం అంతా కనబడుతూ ఉంది. సాతానుగాడు మనకు అవి బాగా చూపిస్తున్నాడు. సాతాను లోకాన్ని చూపించగలుగుతాడు కానీ పరలోకాన్ని చూపించలేడు. లోకంలో ఉండేటువంటి మాయను చూపిస్తాడు. స్టీవెన్సన్ అయ్య గారు ఒక పాట రాశారు, ఈ లోకమంతా మాయరా గతించే ఛాయరా. మనకు తెలుసు కదండి. కనుక పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి గమనించి తేరి మనసు పెట్టి చూచుచున్నాము. అంటే వాక్యం అనేది కంగారుగా విని, మందిరానికి వచ్చి కంగారుగా విని, ప్రార్థన కంగారుగా చేసేది కాదండి. నీవు నేను నిత్యమైన వాటిలో ప్రవేశించాలంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యమైన వాటిని భూమి మీద నిదానించి చూడడం అలవాటు చేసుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, దేనిని తినద్దన్నాడో ఆదాము అవ్వమ్మ నిదానించి చూచారు. చెప్పండి, నిదానించి చూచారు. ఏమైపోయిందండి? పాపములో పడిపోయారు. భార్య భర్తలు దెబ్బలాట. ఎప్పుడు మందిరానికి ఇద్దరు కలిసి వచ్చేవారు. ఆయనేమో ఈదు గుమ్మానొత్తి, ఈవిడ దొడ్డు గుమ్మానొత్తుంది. చూసారా? ఈవిడేమో పెరట్లో ఉంటే ఆయన ఎక్కడో ఊకున్నాడు ఆదాం. ఎక్కడున్నావు అంటే అక్కడెక్కడో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అక్కడెక్కడో ఉన్నావు అన్నది. కారణం ఏంటంటే దేవుడు ఆదాముకి అవ్వమ్మ గారికి ఏది చూడాలో, దేనిని నిదానించి చూడాలో, దేనిది మనస్సు మీద పెట్టాలో దేవుడు తెలియజేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైన కనబడే వాటిని చూడక, ఆడెంత పెద్ద ఇల్లు కట్టాడు, ఎంత మేడ కట్టాడు కదండి దేవుని బిడ్డలు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఆవిడ ఎంత బంగారం సంపాదించుకున్నా, లేకపోతే వీడెంత సంపాదించుకున్నాడు, ఎలాగూ సంపాదించాడు. కనుక ఈ లోక సంబంధమైన వాటి మీద చాలా విషయాల్లో నిదానించి మనసు పెట్టి చూచుచున్నాము. కనుకనే
దేవుడు మనకు సిద్ధపరిచిన, మనము నిదానించి చూడవలసిన, మనసును పెట్టవలసినవి చూడలేకపోతున్నాం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మేము దృశ్యమైన వాటిని చూడక, పౌలు అంటున్నాడు అదృశ్యమైన వాటినే. కారణం ఏంటంటే అదృశ్యమైనవి ఎప్పుడు ఉంటాయి. పేతురు గారు అన్నారు, ఈ పంచభూతములన్నీ మహావేండ్రముతో లయమైపోతున్నాయి. ఈ మధ్యన మనం సునామీలు, వరదలు, ల్యాండ్ స్లైడింగ్స్ అంటే కొండల్లోంచి కూలిపోయి అన్నీ మనం చూస్తున్నాం కదండి. అన్నీ కళ్ళు ముందు బిల్డింగులు, కార్లు కొట్టుకుపోతున్నాయి, మనం చూస్తున్నాం. కనుక ఈ దృశ్యమైనవన్నీ కూడా ఎంతో కాలం ఉండవు. అదృశ్యమైనవి నిత్యం ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఏది సిద్ధపరిచాడో, అసలు ఎందుకు నమ్ముకున్నామో దానిని నిదానించి చూసి, పరిశీలన చేసి, మనం ఈ లోకములో మనలను పాపములు పడవేసి, మనలను పక్కదోవ పట్టించే వాటి మీద మనసు పెట్టక, రాకడలో ఎత్తబడేటువంటి వాక్యం మీద, ఆయన సందేశాల మీద నిదానించి మనసు పెట్టి ఆలోచించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 5వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము. నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలని మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే కడవరి కాలములో మన కొరకు సిద్ధపరిచిన మధ్యాకాశం, పెండ్లి విందు, నూతన యెరూషలేము మన కొరకు సిద్ధపరచబడింది. మనము దాంట్లోనికి ప్రవేశించాలి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోకమందు దేవుడు మనకు సిద్ధపరిచిన ఆస్తి మనకుంది అందరికీ. మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే పరలోకములో మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్యం ఉంది, ఆస్తి ఉంది, నిత్యమైనది ఉంది. దాంట్లోనికి ప్రవేశించాలంటే దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడాలంటే విశ్వాసముతో దేవుడు నడుచుకోవాలి. ఒకదానికొకటి లింకు. కేవలం బాప్తిసం తీసుకుని నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా నేను దృశ్యమైన వాటి కొరకు, కనబడే వాటి కొరకు జీవించినట్లయితే ఆ అదృశ్యమైనది మన కొరకు పరలోకములో వాడబారని స్వాస్యము సిద్ధపరచబడినది. అక్కడకు చేరాలంటే దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడాలంటే వెలుచూపు వలన కాక విశ్వాసముతో దేవునితో నడుచుకోవాలి. నిదానించి మన ప్రయాణం ఎక్కడికి ఇప్పుడంటే మనం డీమార్ట్కి వెళ్ళి, లేకపోతే స్పెన్సర్స్కి వెళ్ళి, విజేతకి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాం. అప్పుడు మా చిన్నప్పుడు కొట్టి దగ్గరికి ఇంత నూనె బుడ్డి అట్టుకుని, నూనెకి మంచి నూనెకి అనమాట అండి. అప్పుడు ఎంత ఇచ్చేవారండి? ₹1, ₹2. ఇప్పుడు నూనె బుడ్డి అట్టుకుని వెళ్తుంది. మనం ఏమనుకోవాలి? కొట్టి దగ్గరికి నూనెకి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా అని అడుగుతావు నువ్వు? నూనెకాయ ఎట్టుకెళ్తుంది, నూనెకాయ. అప్పుడైనా నూనెకాయ ఏంటంటే అది నూనె బుడ్డి అట్టుకుని కొట్టి దగ్గరికి వెళ్తుండేవారు. కొట్టి దగ్గరికి వెళ్తున్న వాళ్ళని మనం అడగం, కారణం నూనెకి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ దృశ్యమైన వాటి మీద సంచరిస్తున్న మనము మన నడక అదృశ్యమైన మన కొరకు పరలోకములో సిద్ధపరచబడిన దేవుని చేత కాపాడబడితే అక్కడకు ప్రవేశించబడతాం. దేవుడు మనల్ని కాపాడాలంటే విశ్వాసముతో, దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి కాక, ఇవ్వలేదని కాకుండా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన వాక్యము ద్వారా ఆయనతో నడిచినట్లయితే దేవుని చేత కాపాడబడతావు.
అదృశ్యమైన పరలోక రాజ్యములో నీకు సిద్ధపరచబడిన మానవ నేత్రాలతో చూడనటువంటి దేవుని రాజ్యంకి వెళ్తావు. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే అంటాడు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి మీద నిదానించి చూచుచున్నాము. అంటే నువ్వు ఎప్పుడైతే పరలోక రాజ్యం కొరకు లేక నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన వాడబారని తేజో మహిమలో నివసించుచున్న ఆ మహిమలోనికి ప్రవేశించాలంటే దేవుడు భూమి మీద కాపాడాలి. దేవుడు భూమి మీద మనం కాపాడాలంటే విశ్వాసముతో మనం విన్నదానని మన జీవితాల్లో అనుసరించుకుని ప్రభువుతో నడవాలి. అందుకని అంటాడు, పౌలు కూడా చాలా శోధన ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది. అయితే మేము దేని కొరకు మేము సిద్ధపరచబడ్డాము, దేని కొరకు దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఎందుకొరకు మేము యేసు రక్తంలో కడగబడి ఉన్నామో వాటి మీద నిదానించి, చెప్పండి, అంటే మనసు పెట్టి జాగ్రత్తగా. ఇప్పుడంటే మనకి అన్ని వంతులను వచ్చేసి ఏమొచ్చాయండి, వంతులను వచ్చి. అప్పుడు కాలువలు దాటడానికి పట్టేసేవారు. ఏమేసేవారండి, పట్టేసేవారు. పట్టి మీద ఎలా నడిచాక అందులో పడతాం కాళ్ళని. ఏం చేయాలండి, జాగ్రత్తగా చూసుకుని ఒకటి తర్వాత ఒకడో నడవాలి. కారణం మనం ఆ దరికి చేరాలి, ఈ సముద్రం దాటాలి, లేక కాలువ దాటాలి. కనుక భక్తులైన పౌలు అంటున్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, దృశ్యమైన వాటిని చూడక కదా, దృశ్యమైన వాటి మీద మనసు పెట్టక. కారణం ఏంటంటే కనిపించేవి అనిత్యములు ఉండవు దేవుని బిడ్డలారా. మన కళ్ళ మీద ఎన్నో బిల్డింగులు కొట్టుకుపోతున్నాయి, ఎన్నో కార్లు కొట్టుకుపోతున్నాయి, ఎన్నో బిల్డింగులు మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇవన్నీ అనిత్యములు, మనకు రావని ఎవరు అనుకోకండి దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క రాకడ, అందుకంటే ఆ కడవరి కాలములో ఏమంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ రక్షణ, స్వాస్థ్యము, ఆస్తి దేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి నివాసాలు ఉన్నాయి. 2వ రాకడలో 7 సంవత్సరాల పెండ్లి కుమార్తె విందు ఉంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన మన పితరులతో కలిసి, అబ్రహాం గారితో కలిసి, ఇస్సాకుతో కలిసి, వీళ్ళందరితో కలిసి పరిపాలించే గొప్ప సమయం ఉంది. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరు కోపం తెచ్చుకోకండి. ఎంతమంది ఈ వారంలో కనీసం 2 రోజులైనా 3 రోజులైనా బైబిల్ తెరిచారు? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది 2 రోజులైనా 3 రోజులైనా, నేను చెయ్యొత్తుకున్నా కానీ ఇంటి దగ్గర కనీసం బైబిల్ మీద చేసి ఒక గంట సేపైనా, కనీసం 2 రోజులైనా 3 రోజులు బైబిల్ తెరిచారు? కారణం ఏంటంటే దృశ్యమైన వాటికి సమయం ఎక్కువ కేటాయిస్తున్నాము. మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో ఎలాగ సిద్ధపడాలో నేర్పించేటువంటి వాక్యం దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నాం? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే ఈ దృశ్యమైనవన్నీ అనిత్యములు. ఆ పండు తినద్దని చెప్పాడు అమ్మమ్మ గారికి. దెబ్బలాట్లు ఎందుకు వచ్చాయండి? గొడవలు ఎందుకు వచ్చాయండి? భార్యాభర్తలకు మనస్పర్ధలు ఎందుకు వచ్చాయండి? తల్లిదండ్రులకి కొడుకులకి ఎందుకు దెబ్బలు వచ్చాయండి? దెబ్బలాట్లు వచ్చాయి. దృశ్యమైన వాటి మీద మనసు పెట్టినప్పుడు దేవుడు చెప్పిన దాని మీద మనసు పెట్టలేదు. అందుకే పౌలు అంటున్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. అంటే ఈ శ్రమలు ఏమంటాడంటే క్షణమాత్రముండు చులకనైన శ్రమలు. ఈ లోకంలో వచ్చే నిందలు, శ్రమలను మేము తేలిగ్గా తీసుకుంటున్నాం. శ్రమలనేవి కొంతకాలం మట్టుగా ఉంటాయి, క్షణమాత్రముండు. ఈ చులకని మా శ్రమ, చులకని శ్రమ మా కొరకు, అంటే ఈ శ్రమలు మమ్మలను అంతకంతకు అదృశ్యమైన వాటికి దగ్గర చేస్తున్నాయి తప్ప దృశ్యమైన వాటికి దగ్గర చేయట్లేదు. జాగ్రత్త పెంచండి దేవుని బిడ్డలారా. ఎవరైతే నిత్యమైనవి ఏం చెప్తారా? 2-3 చెప్పండి. నిత్యమైనవి, నిత్యం ఉండేవి. 2-3 చెప్పండి. నిత్యమైనవి మాట్లాడరేంటి? నిత్యమైనవి, నిత్యం ఉండేవి అంటే గట్టి చెప్పండి.
అబ్బాబా అవి కాదు, ఇవన్నీ పోతాయి. నిత్యమైంది పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యమైంది నరలోకం. చెప్పండి. నిత్యమైంది పరలోకం, నిత్యమైంది నరకం, నిత్యమైంది సంఘం. ఎందుకంటే పరలోకంలో ఉండేది సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యమైనది ఏంటి? నరకం నిత్యం ఉంటుంది. నరకమను నది నిత్యముండునయో, అది నిత్యం ఉంటుంది, పరలోకము నిత్యం ఉంటుంది, సంఘము నిత్యము ఉంటుంది. ఇప్పుడు మనం దేని మీద నిదానించి చూడాలి? దేని మీద మనసు పెట్టాలి? ఒకటి పరలోకం మీద మనసు పెట్టాలి, నిదానించి చూడాలి. దేని మీద మనసు పెట్టాలి? సంఘం. ఇవన్నీ కూడా పంచభూతములు, ఇవన్నీ కూడా ఒకవేళ ప్రభు రాకుండా వస్తే మహా వేండ్రముతో లయపరచబడిపోతాయి. వీటి మీద మనసు పెట్టినప్పుడు మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. దేని మీద అండి? నిత్యముండే పరలోకం, నిత్యముండే నరకం. బాబాయ్, నరకంలో అగ్ని ఆడద పురుగు భయం. నిత్యముండేది సంఘం. సంఘంతో కలిసి లేకపోతే నువ్వు ఎత్తబడలేవు. కనుక పౌలు అంటున్నాడు, దృశ్యమైన వాటి మీద మేము మనసు పెట్టక, లక్ష్య పెట్టక, అసలు నిర్లక్ష్యం, మాకు అక్కర్లేదు. అవిని గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కలహం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అనిత్య మీద అవ్వమ్మ మనసు పెట్టింది. వండనటువంటి దేవుడు వద్దన్న దాని మీద ఆదమ్మ మనసు పెట్టాడు. పోనీ అవ్వమ్మ అడిగింది, నేనేం చెప్పాలి? దేవుడు వద్దని చెప్పాడే బాబు, అవ్వ ఎందుకు వచ్చిన కూడా మనకి ప్రభువుని అడుగుదాం, అడుగు, ఒక మాట అడిగి చేద్దాం. వినండి నా ప్రియమైన దేవుని కుమారులారా, మన ఇంట్లో సమాధానం ఉండాలి, మన గృహాల్లో సమాధానం ఉండాలి. రేపొద్దుర కడవరి కాలములో మన కొరకు సిద్ధపరచబడిన రక్షణ, మన కొరకు సిద్ధపరచబడిన మధ్యాకాశము, మన కొరకు సిద్ధపరచబడిన పరలోకములో ఉండాలంటే ఏది నిత్యం ఉండదో దాని మీదే మనసు పెట్టాలి. ఏది నిత్యం ఉంటుందో దాని మీదే మనసు పెట్టాలి. అందుకంటాడు, క్షణమాత్రం ఉండి ఈ చులకనైన శ్రమ, మేము నిత్యముండే పరలోకాన్ని, నిత్యముండే సంఘం మీద మనసు పెట్టాం కనుక ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయి. కానీ ఈ శ్రమలు ఆ నిత్యముండే మహిమకు దగ్గరగా చేస్తున్నాయి, ఉండని ఈ లోకానికి దూరం చేస్తున్నాయి. నా ప్రియ దేవుని కుమారులరా, కుమార్తెలరా, ఆలోచించండి. నిత్యము ఉండేది పరలోకం. చెప్పండి. నిత్యము ఉండేది పరలోకం, నిత్యం ఉండేది సంఘం. సంఘం కొరకే పరలోకం సిద్ధపరచబడింది. జాగ్రత్తగా గమనించాలి. నిత్యము ఉండేది పరలోకం, నిత్యము ఉండేది సంఘం. దీని మీద మనసు పెట్టాలి. ఎత్తబడే సంఘం మీద మనసు పెట్టాలి. సంఘంతో నా నడక ఎలాగుంది, వాక్యంతో నా ప్రవర్తన ఎలాగుంది కదా. దేవుని బిడ్డలారా, పుస్తకాలు పెట్టుకుని బళ్ళేకి వెళ్తున్నాడు, ఒరే బళ్ళేకి వెళ్తామని అడగకూడదు మనం. అటు బళ్ళేకి వెళ్తున్నాడు, అది దేవునికి స్తోత్రం చెప్పండి. పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా అంటే చెప్పట్లేదా? అది కదండి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ పుస్తకాలు నువ్వు మోసేటువంటి బరువు చెప్తుంది. క్యారేజ్ ఎట్టుకు వెళ్తున్నావు? ఊడికి వెళ్తున్నావమ్మా, మరి ఎందుకు వెళ్తున్నావు? క్యారేజ్ ఎందుకు? ఇది మధ్యాహ్నం భోజనం కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దృశ్యమైన వాటి మీద అదృశ్యమైనటువంటి లోకము కొరకు సిద్ధపడుతున్నాం కనుక మన ప్రవర్తన కనబడని పరలోకాన్ని భూమి మీద చూపించేటువంటి నడవడిక మనకు వస్తుంది. చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక కదా. దేవుని బిడ్డలారా, మనం దేని మీద మనసు పెట్టాం? దావీదు అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా మనోనేత్రాలు తిరుగు ప్రభువా. ఎక్కువగా దృశ్యమైన వాటి మీద మనసు పెడుతున్నాం కనుక ఈ మనోనేత్రం గుడ్డిదైపోయింది, మూతపడిపోయింది, కనపట్లేదు, తుప్పట్టుకుపోయింది. ఇది దృశ్యమైన వాటితో ఎక్కువ గడుపుతున్నాం కనుక, దృశ్యమైన వాటి కొరకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం కనుక, ఈ దృశ్యమైన వాటి, ఈ లోకాశల గురించి, శరీరాశలు, నేత్రాశ, జేబుడమ్మ, నేనే పైన ఉండాలి, నా మాట నెగ్గాలని ఈ తత్వాలతో గడుపుతున్నాం కనుక అదృశ్యమైనది మనకు కనపట్లేదు. అసలు దాని మీద మనసే పోయింది మన అందరికీ.
చాలా చక్కగా పౌలు మనకు నేర్పిస్తున్నాడు దేవుని బిడ్డలారా. వాళ్ళు అంటారు మేము, అందుకని అంటాడు ఈ కొరింథీ సంఘం అంటే అంత వ్యాపార కేంద్రం. చెప్పండి, లాభం లాభం లాభం, ఎదుటోడు నష్టపోవాలి అంతే. సామెతలో పౌలు అంటాడు, సొలొమోను గారు అంటారు, దేవుని బిడ్డలారా గమనించి ఏమంటాడంటే, కొనువాడేమో జబ్బుది అనుకుంటాడు, అమ్మువాడు జబ్బుదాన్ని మంచిదని అమ్మేస్తాడు. పుచ్చంకాయలు కూడా బాబాయ్ బాగుందమ్మా, చిన్న మొక్క చేసేసుకుంటాడు కూర్పులో. బెండకాయలు ముదిరిపోయినా బాబాయ్ చాలా లేత నవ్వుసిది, ముదిరిపోయిన బెండకాయలు కూడా అమ్మేస్తాడు. నోట్లో మనం కోరికాడదాం కదండి. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా దేవుని బిడ్డలారా. దృశ్యమైన వాటి మీద మనసు ఎక్కువైపోయింది మనకి కదా దేవుని బిడ్డలారా. అంచేత అదృశ్యమైనది మనకు కనపట్లేదు. ఈ కొరింథీలు రాసిన కొరింథీలంతా కూడా అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ డ్యాన్సింగ్ క్లబ్బులు ఉన్నాయి. వాటి మధ్యన కొరింథీ సంఘం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. లాభమే, ఎదుటివాడు నష్టపోవాలి. మోసం, వ్యాపారం అంటేనే మోసం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యాపారం అంటే ఏంటండి? మోసం. ప్లాస్టిక్ బియ్యం వచ్చాయండి. ఏం బియ్యం అండి? ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి. పాలు కల్తీ అంటున్నారు, ప్యాకెట్ పాలు కల్తీ అంటున్నారు, ఏదో మొత్తం చూపిస్తున్నారు మనకు యూట్యూబ్లో. అంతా మోసం. అలాంటిది కొరింథీ పట్టణం. కనుక ఆయన అంటాడు, మీరు దృశ్యమైన వాటి మీద మనసు పెట్టి కేవలము దృశ్యమైన వాటిలో మీరు అభివృద్ధి చెందాలని, ఆ దృశ్యమైన వాటిలో మీకు మీరే కనబడాలని, అభివృద్ధి చెందాలని మీరు ఆశపడుతున్నారు. కనుక రేపొద్దున అదృశ్యమైనది నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన ఆ కడవరి కాలంలో ఆ రక్షణలోకి మనం ప్రవేశించలేము. అంటే కొరింథీ అంతా వ్యాపార కేంద్రం. రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. రకరకాల దేశాల నుంచి వస్తూ ఉంటారు. అన్ని విలాసాలు, బిల్డింగులు కట్టుకోవడం, ఎంజాయ్ చేయడం, సాయంకాలం మీద తిరగడం చేయడం, రకరకాలు మనం చెప్పక్కర్లేదు. పట్టణాలు ఎలా ఉంటాయో ప్రజలందరూ రణగొండదని స్పీడ్గా రావడం పోవడం, వ్యాపారం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ జరుగుతున్నాయి. అలాంటి వారి మధ్యన కొరింథీ సంఘం ఉంది. కనుక పౌలు ఏమంటున్నాడంటే, అమ్మా మేము ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దేవుడు మా కొరకు సిద్ధపరిచాడు. మేము నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకనైన శ్రమ కొరకు మేము దేవుణ్ణి విడిచిపెట్టాం. దృశ్యమైన వాటి కొరకు దగ్గరవం. అదృశ్యమైన ఈ శ్రమలు ఇంకా అదృశ్యమైన ఆ ఆత్మస్వరూపైన దేవుని దగ్గరికే, పరలోక రాజ్యం దగ్గరికే, ఎత్తబడే సంఘం దగ్గరికే చేరుస్తుంది తప్ప మా శ్రమలు ఎంత మాత్రం మమ్మల్ని దేవునితో విడదీయలేవు. మనందరికీ తెలిసిన ఒక దృశ్యం చెప్తాను. దృశ్యం ఏంటంటే, దృశ్యం అంటే తెలుగులో ఏమంటారు? కనబడే ఒక సంఘటన చెప్తాను. యాలా లోయ. ఏ లోయ అండి అది? గొల్లియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని? మీలో ఒక్కడు రండిరా బాబు అన్నాడు. ఏమన్నాడండి? మీలో ఒక్కడు రండి, నేను ఓడిపోతే మేమందరం మీకు దోసవం చేసేస్తాం. మీ వాడు ఓడిపోతే మీరందరూ కూడా 40 రోజులు, ఈ 40 రోజులు అయిన తర్వాత వీళ్ళు సిద్ధపడిపోయారు. మన పని అయిపోయింది. కారణం ఏంటంటే, ఆడు 6 మూరల జానుడు ఎత్తు, వాడికి బ్రెస్ట్ ప్లేటు అంటే బళ్ళిచ్చి పొడిచిన, కత్తిచ్చి పొడిచిన దిగనటువంటి ఇనుప కవచం, కాళ్ళకు బూట్లు, కత్తి. అంటే ఒక దెబ్బకు 10,000 పడిపోతారు. వీళ్ళు 2 లక్షలు ఉన్నారు. ఇలాగంటే 10,000, ఇలాగంటే 10,000. ఇటు 10 సార్లు అటు 10 సార్లు ఇసిరితే కత్తి 2 లక్షల మంది పోతారు. ఇటు 1,00,000 మంది, ఇటు 1,00,000. సైలెంట్ అయిపోయారు. ఎందుకు వచ్చింది? ఆడి దగ్గర బతుకుతాం పోయి అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదృశ్యుడైన దేవుని మీద మనసు పెట్టిన దావీదుకు ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడికి ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా సౌలు గారికి ఉన్నాయి. ఈ యేసుకు అన్నాడు, బాబు ఈ నాకు అలవాటు లేదండి. నా అలవాటు ఏంటంటే ప్రార్థన. నేను గొలియాతును నిదానించి చూడను, కానీ నేను నిదానించి చూచేది ఏమిటంటే, నా కొరకు పరలోకములో వాడబారని స్వాస్యము రక్షణ సిద్ధపరిచిన ఆ దేవాది దేవుని మీద నేను మనసు పెట్టాను, కానీ వీడి మీద నా మనసు లేదయ్యా. వీడిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడినే నేను నిదానించి చూస్తున్నాను తప్ప వీడిని నిదానించి చూడవలసిన పని నాకు లేదు. వాడు దావీదును నిదానించి చూసి ఇప్పుడే నేను మొక్కలుగా చేసి ఏమన్నాడండి? అంటే
దావీదు అంతగా నిదానించి చూడడానికి ఆయనకు తోడ్పడింది ఏమిటండి? ఆయనకు తోడ్పడింది ఏమిటి కదా ఒక ప్రశ్న మనకు వచ్చేసింది ఇప్పుడు. కనుక దానికి జవాబు ఎక్కడొస్తుంది? 27వ కీర్తన, దేవుని బిడ్డలారా నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథానికి తెరవాలని మనవి చేస్తున్నా. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను.